బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తామన్నారు. ఈటల తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే, వచ్చే ఎన్నికలలో బీసీ వ్యక్తి సీఎం. తీన్మార్ మల్లయ్య కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం. ఏం లేదు, అంత డంబాచారం ఇది. ఇక్కడ ఎవరిని నమ్మవలసిన పని లేదు మిత్రులారా. వీళ్ళు ఉన్నది ఇతర పార్టీలు ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నారు, తీన్మార్ మల్లయ్య కాంగ్రెస్లో ఉన్నారు, ఎస్వి రమణ ఎమ్మెల్సీ రమణ ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇక ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. వీళ్ళు ఇవ్వాలన్నా స్వతంత్రంగా ఉన్నోలేనా? పోనీ మీకు దమ్ముంటే నేను ఒక్కటే అడుగుతాను, బీసీ కులగణన 100% కావాలి, నేను కూడా దానికి మద్దతు ఇస్తా. కానీ బీసీల తలలు చూపించి మీరు రాజకీయం చేస్తాను చూడు, అక్కడ మిమ్మల్ని పాపం అనేది లేదు. ఈటల రాజేందర్ గారు మీరు ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ కొట్టేయమని బీజేపీని అడగాలి. ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ వల్ల ఆగమైంది బీసీలు. ఇక ఆర్ కృష్ణయ్య గారు మీరు అన్ని అనుభవించిళ్ళు, ఇప్పుడు బీసీ కులగణన బీసీలు అంటారు. మీరు ఏ పార్టీలు ఉన్నారో ముందు చెప్పాలి. మీరు బీసీల కోసం పార్టీ పెడతారా? బీసీలు అంటే బీసీలు కాదు, బహుజనులు, ఎస్సీ బీసీ ఎస్టీలు పార్టీ పెడతారా? మళ్ళా బీజేపీ ఏదైనా పదవి ఇవ్వగానే బీజేపీలోకి పోతారా? అది చెప్పాలి. ఇక తీన్మార్ మల్లయ్య నువ్వు బీసీ కాదు, నువ్వు ఫేక్ బీసీ. నువ్వు కాంగ్రెస్ ధర్మాన గెలిచినావు. కాంగ్రెస్ ధర్మాన గెలిచి ఏమంటావు? నిన్ను అంటాను కదా, నాకు రెడ్డిల ఓట్లు వద్దు, నాకు వెలుమల ఓట్లు వద్దు అంటాను. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడ్డప్పుడు ప్రచారంలో చెప్పాలి ఈ మాట. నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివి అయితే, నీకంత దమ్ముంటే ఎస్సీల ఓట్లు వద్దు, ఎస్టీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు వద్దు, నాకు ముస్లింల ఓట్లు వద్దని నువ్వు ఎన్నికల్లో చెప్పనుంటివి. ఎన్నికల్లో చెప్పి గప్పుడు గెలిచి వచ్చారే నేను మొగోని రా అననుంటి. ఇంకేమంటాను తెలుసా, నేను రాజీనామా చేయను వాడు అంటాను, మా బావ శిల్కప్రావిని అడిగిందని చెప్పనుంటి. నేను 100% అంటాను. నీకు దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి సేమ్ నిన్న అక్కడ స్టేజ్ మీద ఏమన్నావు స్టేజ్ మీద, నాకు రెడ్డోళ్ళ ఓట్లొద్దు, నాకు వెలుమల్ల ఓట్లొద్దు అని, మధ్యలో ఎస్టీ ఎస్సీల ఓట్లు వద్దని చెప్పకుండా నాకు బీసీల ఓట్లు చాలే, ఇంకా నాకు ఏయంగా మా బీసీల ఓట్లు మిగులుతాయి అంట. ఓట్లు మిగులుతాయి రెక్కనన్నా? ఓట్లు మిగులుతాయా చెప్పు? అంటే ఇంకెన్ని రోజులు నమ్మిస్తావు ఇట్లా ప్రజలను? నీకు దమ్ముంటే ఈ మాట చెప్పి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రా. నాకు రెడ్డిల ఓట్లొద్దు, వెలుమల్ల ఓట్లొద్దు, ఎస్సీల ఓట్లొద్దు, ఎస్టీల ఓట్లొద్దు, ఓన్లీ బీసీల ఓట్లే కావాలి అను. ఆ బీసీలలో ఓన్లీ 300 కాపుల ఓట్లే కావాలను. మళ్ళా నువ్వేమన్నావు? 300 కాపుల వల్ల గెలిచినా అన్నావు నువ్వు. మరి 300 కాపులు బీసీలు ఎట్లయితారు? పటేళ్ళు బీసీలు ఎట్లయితారు? అది చెప్పాలి. ఎన్ని రోజులు నమ్మిస్తావురా ఇట్లా జనాల్ని? విధవా, నీ రాజకీయం కోసం బీసీల తలకాయలను చూపించి అంగట్ల గొర్రెలను అమ్ముకొచ్చినట్టు, అంగట్ల బర్రెలను అమ్ముకొచ్చినట్టు బీసీలను ఎన్ని రోజులు నమ్మిస్తావురా? ఎస్సీల మీద రాజకీయం చేసినావు, మాదిగోళ్ళను ముంచినావు, మాలోళ్ళను ముంచినావు. ఇక ఇప్పుడు బీసీలు, ఈ బీసీలలో ఏంది? ఈ బీసీలలో ముదిరాజు తలకాయలను చూపించి, ఇక్కడ గౌన్ల తలకాయలను చూపించి, ఓ దగ్గర పద్మశాలిల తలకాయలను చూపించి, ఓ దగ్గర యాదవుల తలకాయలను చూపించి, కథం ఈ సీట్లన్నీ పటేళ్ళ కట్టబెట్టాలని చూస్తాండి దొంగ. ఇప్పుడు ఇదే వినిపిస్తా మీకు. నిజంగా నీకు దమ్ముంటే ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరు ఇచ్చినటువంటి పదవి ఏది? ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు. గ్రాడ్యుయేట్స్ లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు ఉంటారు. గ్రాడ్యుయేట్స్ ఓట్లేసిన్లా, నీకు బీసీలు ఓట్లేసిన్లా? నువ్వు ఫస్ట్ ఎమ్మెల్సీలో ఏమన్నావు? 2021లో మనం అంతా తిరిగినప్పుడు, మేము లేనప్పుడు చూసి జూమ్ మీటింగ్ పెట్టుకొని అమెరికాలో ఉన్న కొందరు పటేళ్లతో మాట్లాడి, పటేళ్ళు కూడా అమెరికాలో ఉన్నారా నాకు తెలియదు, ఇన్ని రోజులు మన పటేళ్ళు లేరనుకున్నా నేను అమెరికాలో. మన పటేళ్ళు తలుసుకుంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను ఓడగొట్టాం, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీని ఓడగొట్టాం, 20 సంవత్సరాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ను కూడా మట్టి కనిపించినంత పని చేసినాం మనం పటేళ్ళమన్నావు కదా. మరి ఆ మాటలు వెనక్కి తీసుకొని ముక్కు నేలకు రాకి
తప్పైంది, నేను అప్పుడు నా కులం గొప్ప అన్నందుకు తప్పైందని క్షమాపణ చెప్తే ఇప్పుడు బీసీలు నిన్ను ఓకే చేయాలి. ఇక్కడ ఉన్న ఏ బీసీని నమ్మకాన్ని మిత్రులారా మీరు, ఎందుకంటే వీళ్ళంతా మీ తలల మీద వ్యాపారం చేస్తారు. మోడీ ఆడిస్తాడు వీళ్ళను, ఈటల రాజేందర్ను మోడీ ఆడిస్తాడు. ఆర్ కృష్ణయ్య మళ్ళా రాజ్యసభ పదవి కోసం మోడీ మైకంలో ఉన్నాడు. తీన్మార్ మల్లయ్య మంత్రి పదవి కోసం మళ్ళా బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకున్నాడు. న్యూస్ ఛానళ్లలో ఒక్క తొలి వెలుగు రగ్గాడు నిత్యం చూపెడతాడు. నేను అంటాన్నా, మీ అందరూ మీకు దమ్ముంటే మీరు అందరూ బయటికి రండి. చలో, ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి బయటికి రావాలి. ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా అంటారు కదా, రాజీనామా ఎందుకు చేసినా అయిపోయింది. అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు మళ్ళా ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు నాయుడు బాగా క్లోజ్ కదా, ఇప్పుడు మళ్ళా ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు నాయుడు పిలువంగానే మళ్ళీ రాజ్యసభ చెప్పు. మీరందరు రాజీనామా చేసి పార్టీ పెట్టరు, మీకు దమ్ముంటే చూద్దాం. తెలంగాణ ప్రాంతీయ పార్టీ పెట్టాలి. మీకు దమ్ముంటే తెలంగాణ మీద జై తెలంగాణ అని, జై బీసీ అని, జై బహుజన అని మీరు పార్టీ పెడితే చలో చిల్క ప్రవీణ్ మీ వెనక నడతాడు. దొంగలారా, మీకు అందరి ఓట్లు కావాలి, అన్ని వర్గాల ఓట్లు కావాలి. అన్ని వర్గాల దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటారు. మెల్లగా ఇప్పుడు వచ్చి మళ్ళీ డ్రామాలు చేస్తారా మీ పదవుల కోసం? మీరు ఒక నయవంచకుని నమ్ముతున్నారు. తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుని నమ్ముతున్నారు. మున్నూరు కాపు బీసీ పటేల్ అని పెట్టుకున్నాడు, బీసీ ఎట్లా అవుతాడా? పటేల్ అని పెట్టుకున్నాడు, బీసీ ఎట్లా అవుతాడు? నిన్న మీరు చూడండి, నేను అబద్ధం ఆడితే నన్ను అడగండి. వాడు ఇదే మాట అన్నాడు, నాకు రెడ్డిల ఓట్లిక వద్దు. నాకు దయచేసి ఎవరన్నా వీడియో పంపండి, అది కట్ చేయలేదు. అది మీరు నిలబెట్టి దాన్ని పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తాం. మేము అడుగుతాను, పారేసిరా దీని సంగతి ఏందో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. నన్ను ఆయన అంటాడు, మళ్ళా నన్ను రాజీనామా చేయ. నేనెందుకు చేస్తా రాజీనామా? చేయవు, భయపడతాను. నేను రాజీనామా ఎందుకు చేస్తా పోయి నాకు అర్థం కాలే. సరే, ఆర్ కృష్ణ అంటే ఇటువంటి మనిషి అవసరం. ఎందుకంటే పొద్దుగాల కులగాన, ఎందుకంటే ఆర్ కృష్ణ నీలాంటి వాడు కాదు, ఎప్పంచోలో బీసీ వాదం మీదనే పనిచేస్తాను ఆయన. నీలాంటి వాడు కాదు. ఇప్పుడు ఏమంటాడు ఒక ఆయన అంటే, మా శిల్క ప్రవీణ్ బావ చెప్పిండు రాజీనామా చేయమని చెప్పాలి, అంతే, ఏం లేదు. నేనేం మళ్ళా అంటున్నా, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. దమ్ముంటే రాజీనామా చేసి ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ నీ ప్రచారానికి రమ్మనరా, పత్తరు చూద్దాం. ఇది ప్రభుత్వ వ్యతిరేకులను చీల్చడానికి ఒక పెద్ద కుట్ర. ఇది బీఆర్ఎస్ పార్టీని చంపేయడానికి ఒక పెద్ద కుట్ర. ఇది ప్రాంతీయవాదాన్ని చంపేయడానికి ఒక పెద్ద కుట్ర. ఇది వీళ్ళు ఎంత డ్రామా. ఇప్పుడు 119 సీట్లలో 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. బీజేపీ ఇచ్చిందా మరి 60 సీట్లు? ఈటల రాజేందర్ నన్ను అడగాలి. దాని గురించి పోరాడిలా అప్పుడు ఈటల రాజేందర్ అన్న నిలదీయాలి బీసీలు. సరే, తీన్మార్ మల్లిగాడు కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు 60 సీట్లు కాంగ్రెస్ ఇచ్చిందా? 23 సీట్లు ఇచ్చింది. అప్పుడు ఎందుకు అడగలే? బేగ్ ఆఫ్ గ్రూప్ ఎందుకు అడగలే? అప్పుడు ఆర్ కృష్ణ అడిగిండా? అప్పుడు 60 సీట్లు మాకు కావాలని అడగలే. రమణ అడిగిండా? కనీసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రమణ, సార్ కేసీఆర్ గారు మాకు 60 సీట్లు కావాలని అడిగిండా? అడగలే. 22 సీట్లే ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాజకీయ అవకాశవాదులు. వీళ్ళు బీసీలను నిండా ముంచబోతున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, మీకు దమ్ముంటే తీన్మార్ మళ్ళీ రాజీనామా చేసి ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారుగా, మొత్తం కలిసి ఉన్నట్టు. ఒకనింటి పిల్లని ఒకనికి ఇయ్యరు, వీళ్ళాట కలిసి ఉన్నారట. వీళ్ళాట కలిసి ఉన్నారట. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇంట్లో ఉన్న 2 పిల్లలు రెడ్డి వాళ్ళని చేసుకున్నారు. ఆయన బీసీ ఎట్లా అవుతాడా? వాళ్ళ కొడుకుల పేర్లే రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన ఎట్లా బీసీ అవుతాడు? మళ్ళీ రెడ్డి పిల్లని చేసుకున్నాడు. ఇట్లా చేతులు పట్టుకున్నారుగా. ఒక ఇంటి పిల్లలు ఒకటి చేసుకోడు. వీళ్ళు ఏం కులం మీదే అని అడుగుతారు. తినుమాను వచ్చి ఇంట్లో పండుకొని తినుమాను చూద్దాం. ఈ కథలు పడతాను, కథలు. అంటే ఇప్పుడు మీకు ఎస్సీల ఓట్ల అవసరం లేదా? ఎస్టీల ఓట్ల అవసరం లేదా? చలో చేయరి, ప్రమాణం చేయర్రి. మేము అంటున్నాం, మా తెలంగాణ ప్రజల ఓట్లు అన్నీ కావాలి మాకు. ఎందుకంటే మా తెలంగాణ కాపాడుకోవాలంటే మా తెలంగాణ ప్రజలందరూ కావాలి. మేము కులాల వారిగా విడదీయం.
మతాల వారిగా విడదీయం. ఎవరి దేవుని వాళ్ళు మొక్కుర్రి. ఒక మతంతో ఒక మతానికి పంచాయితీ వద్దు. కులాలన్నీ కలవాలంటున్నాం మేము. ప్రాంతం బలంగా ఉండాలంటే కులాలన్నీ కలవాలి. ప్రాంతంలో బహుజన రాజ్యం రావాలి. అదే పేదల రాజ్యం. మీకు లేని క్లారిటీ మాకు స్పష్టంగా ఉన్నది. దొంగ